హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టు సో మనం ఎడ్యుకేషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే సో మనకు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్, సో వాళ్ళు ఎలా మీన్ లైక్ ఎడ్యుకేషనల్ కోర్సెస్ని ఎలా ఆఫర్ చేస్తున్నారు అనే దాని గురించి అయితే మనం లాస్ట్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాము. అండ్ ఈ వీడియోలో సో క్లియర్ కట్గా సో మొత్తం క్లియర్ డీటెయిల్స్ అయితే మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మొత్తం మాట్లాడుకుందాం అనమాట. సో అంటే మీరు ఏదైనా ఒక కోర్సు లేదంటే ఒక డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేయాలి అంటే సో మీరు ఏమేం పాయింట్స్ అనేవి మీరు మైండ్లో పెట్టుకోవాలనే దాని గురించి ప్రతిదీ క్లియర్గా అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ దాకా చూడండి, సో దట్ మీకు ప్రతి పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడా మీకు లాస్ట్లో కంక్లూడ్ చేస్తాను అనమాట. సో మీరు ఎక్కడ చదివితే బాగుంటుంది అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే బాగుంటుంది అయితే నేను కంక్లూజన్లో మీకు హైలైట్ చేస్తాను. ఓకే, కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు సో స్టిల్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కనుండే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో తీసుకొచ్చినా కూడా సో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ మీ యొక్క వ్యూస్ని సో కామెంట్ అయితే చేయండి, సో దట్ నేను కూడా తెలుసుకుంటాను అనమాట. సో మీకు వీడియో అనేది ఎలా అనిపించింది అనేది. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే సో ముందుగా మనము ఒక 5 పాయింట్స్ని అయితే మనం మెయిన్గా హైలైట్ చేస్తున్నాం అనమాట ఈ యొక్క పర్టికులర్ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అలాగే సో లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ దట్ ఆర్ ఆఫరింగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి చెక్ లిస్ట్ బిఫోర్ జాయినింగ్ టు ఎనీ ఆఫ్ ద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆర్ ద యూనివర్సిటీ. ఓకే, అండ్ అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అలాగే లైక్ సమ్ డౌట్స్ అనుకోండి. సో అంటే అందరికీ మ్యాథ్స్ ఉండే డౌట్లు ఏంటి అనేది కూడా మనం ఆ విషయం కూడా పైన కూడా మాట్లాడదాం. అండ్ అలాగే ఫైనల్ థింగ్ వచ్చేసి కంక్లూజన్. సో వీడియో ఎండ్లో సో మనం ఫైనల్గా వీడియోని అయితే కంక్లూడ్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి, సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సో వాట్ ఈస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్? డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏమంటే సో దూర విద్య అన్నమాట. అంటే సో ఎవరైనా వాళ్ళ కెరియర్లో సో ఏదో ఒక పర్టికులర్ స్టేజ్లో ఏదో ఒక రీజన్ వల్ల లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, ఎర్లీ మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేదా ఇంట్రెస్ట్ లేక కూడా సో వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది స్టాప్ చేయడం జరిగి ఉంటుంది. ఓకే, సో అలాంటి వారికి సో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక వరం లాంటిది అనమాట. సో ఇలాంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని కూడా మన గవర్నమెంట్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు కూడా చాలా మటుకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే సో ఇలాంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ వల్ల సో ఇల్లిటరసీ అనేది చాలా మటుకు డిక్రీజ్ అవుతుంది, ఇల్లిటరసీ రేట్ అనేది చాలా మటుకు డిక్రీజ్ అవుతుంది. సో అందు గురించే సో వాళ్ళు ఈ పర్టికులర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. సో లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ ద కాలేజెస్ దట్ ఆర్ ఆఫరింగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలనుకుంటే సో ఇక్కడ మెయిన్గా ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఇగ్నాయ్. ఓకే, సో ఇగ్నాయ్ అంటే ఇందిరాగాంధీ. ఓకే, సో నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఇది వన్ ఆఫ్ ద నేషనల్ వైడ్ ఫేమస్ ఓపెన్ యూనివర్సిటీ అనమాట. సో వీళ్ళు సో చాలా మటుకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు, లైక్ డిగ్రీ, పీజీ, పిహెచ్డి, అండ్ అలాగే సమ్ పీజీ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అయితే చాలా మటుకు ఆఫర్ చేస్తూ ఉన్నారు అనమాట. సో వీళ్ళ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అయితే నేను వెబ్సైట్ డీటెయిల్స్ అలాగే క్లియర్గా మొత్తం లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ద డిగ్రీ ఆర్ ఎనీ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకు July 31st. సో July 31st అనేది లాస్ట్ డేట్ అనమాట. సో మీరు ఒకసారి డీటెయిల్స్ అయితే చూడండి. సో నేను కింద లింక్ అయితే ఇస్తాను అనమాట. అండ్ సెకండ్ యూనివర్సిటీ వచ్చేసి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఓకే, సో ఇది కూడా నేషనల్ వైడ్లో మనకు సో చాలా ప్లేసెస్లో వాళ్ళ యొక్క స్టడీ సెంటర్స్ అలాగే రీజనల్ సెంటర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది కూడా మనం ఓపెన్ యూనివర్సిటీ నేషనల్ వైడ్లో సెకండ్ ప్రయారిటీగా అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ రెండు కాకుండా సో ఎవ్రీ స్టేట్లో సో చాలా యూనివర్సిటీస్ కూడా వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు. సో లైక్ మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అండ్ ఎస్వి యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ. సో ఇలా రీజనల్ అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో కూడా ఉండే పర్టికులర్ యూనివర్సిటీస్ కూడా సో ఓపెన్ ఎడ్యుకేషన్ అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఎవరైనా రీజనల్ అంటే వాళ్ళ దగ్గరలో ఉండే యూనివర్సిటీస్కి ఓకే అనుకుంటే సో మీరైతే అక్కడికి వెళ్ళిపోయి మీ యొక్క కోర్సెస్
ఉంటే కనుక సో మీరు కనుక్కొని అయితే జాయిన్ అవ్వచ్చు. అలా కాకుండా సో మీ యొక్క దగ్గరలో ఉండే యూనివర్సిటీలో సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కోర్స్ లేకుంటే సో ఈ 2 ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఇగ్నాయ్ అండ్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో మీరైతే ఇవి చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు దగ్గరలో సో స్టడీ సెంటర్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ యూనివర్సిటీసే కాకుండా మనకు ఓపెన్ స్కూలింగ్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉన్నది ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. సో అది ఏంటి అంటే సో మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని సో NIOS అంటారు అనమాట. సో వీళ్ళు సో మనకు స్కూలింగ్ ఈక్వాలెంట్ స్టడీస్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. లైక్ ఐ మీన్ సో 5th to 8th క్లాస్ అండ్ 10th క్లాస్ ఈక్వాలెంట్, అలాగే సో 12th క్లాస్ ఈక్వాలెంట్ కోర్సెస్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. అవే కాకుండా ఈ పర్టికులర్ NIOS ఏదైతే ఉందో ఇది ఫేమస్ ఫర్ ఒకేషనల్ కోర్సెస్. సో లైక్ మనకు యోగా టీచింగ్ కానీ, లేదంటే నర్సరీ కానీ, న్యూట్రిషన్ కానీ, సో ఇట్లాంటి ట్రైనింగ్స్ అనేవి మనకు వొకేషనల్ ట్రైనింగ్స్ అనేవి వీళ్ళ ఓపెన్ స్కూలింగ్ అంటే ఈ యొక్క పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అయితే వాళ్ళు ఈ కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ ఆఫ్ ద వొకేషనల్ కోర్సెస్ మీరైతే ఈ పర్టికులర్ NIOS వెబ్సైట్ని అయితే మీరు కిందకి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇగ్నాయ్ అండ్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చెప్పాను కదా. సో దీనిలలో మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఏదైనా కోర్స్లో సో మనకైతే 31st ఈజ్ ద లాస్ట్ డేట్. సో మేబీ వాళ్ళు ఎక్స్టెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ 31st అయితే లాస్ట్ డేట్ అనమాట. సో మీరు ఒకసారి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే సో చెక్ చేసుకోండి. అండ్ సో విల్ మూవ్ ఆన్ టు ద థర్డ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే చెక్ లిస్ట్. సో చెక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏదైనా ఒక కోర్స్లో జాయిన్ అవ్వాలి అంటే సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ కోర్స్ అండ్ ఆ పర్టికులర్ యూనివర్సిటీకి మీకు AICTE అండ్ అలాగే UGC అప్రూవల్ ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలన్నమాట. సో ఈ 2 అప్రూవల్ ఉంటే అంటే ఆ పర్టికులర్ కోర్స్ అండ్ యూనివర్సిటీకి సో ఈ 2 అప్రూవల్ ఉంటే సో మీరైతే ఆ యూనివర్సిటీ చూస్ చేసుకొని అండ్ అలాగే ఆ కోర్సులో అయితే జాయిన్ అయిపోయి మీ యొక్క ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్. సో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది సో చాలా మటుకు సో మనకు ఫీజు అనేది చాలా నామినల్ కాస్ట్ ఉంటుంది అనమాట. సో మీరు ఫీ అనేది కూడా కంపేర్ చేసుకోండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన కోర్సు సో 2 కాలేజ్లో ఉన్నదనుకోండి, సో దీంట్లో ఈక్వాలెంట్గా ఫీ అనేది కంపేర్ చేసుకొని దాని తర్వాత డెసిజన్ తీసుకోండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో స్టడీ సెంటర్స్ మన దగ్గరలో ఉన్నాయి లేదా, సో మనం యాక్సెసిబుల్ చేసే విధంగా మన దగ్గరలో స్టడీ సెంటర్స్ ఉన్నాయి లేదా అనేది ఒక థర్డ్ పాయింట్. అండ్ అలాగే వాళ్ళు ఇచ్చే పర్టికులర్ మెటీరియల్ అంటే స్టడీ మెటీరియల్, అలాగే వాళ్ళు క్లాసెస్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా లేదా, అంటే వీకెండ్స్ అలాగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారా లేదా, తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ వాళ్ళవి ఎక్కడ ఉంటాయి, సో ఇవి కూడా మనకు దగ్గరలో ఉన్నాయి లేదా, ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని అయితే మీ యొక్క డెసిజన్ తీసుకోండి. ఆ పర్టికులర్ కాలేజ్ ఆ యూనివర్సిటీ జాయిన్ అవుదామా లేదా అనేసి ఈ బేసిస్లో అయితే మీరు డిసైడ్ అయ్యి సో స్టెప్ అయితే వేయండి అది. ఓకే, అండ్ సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి డౌట్స్. సో రెగ్యులర్గా అందరికి ఉండే డౌట్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. అవి నేను లిస్ట్ అవుట్ చేశాను, అవి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డౌట్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కదా, సో మనము రెగ్యులర్ ఎడ్యుకేషన్కి దీనికి ఈక్వాలెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేసి చాలామందికి అయితే ఒక క్వశ్చన్ అనేది వాళ్ళ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో 100కి 99% సో 2 ఈక్వల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడ్డాయి. ఓకే, సో అప్పుడు సో ద రెగ్యులర్ పర్సన్కి ఎంతైతే ఎలిజిబిలిటీ అండ్ ఆప్షన్స్ ఉంటుందో అలాగే సో ఓపెన్లో చేసిన పర్సన్ కూడా సేమ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి సో ప్రైవేట్ జాబ్స్. సో ప్రైవేట్ జాబ్స్లో ఏంటంటే సో ఈ దీంట్లో కూడా ఈక్వల్ ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఏంటంటే సో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి రెగ్యులర్ క్యాండిడేట్స్కి అయితే ఇస్తారు. సో దాని తర్వాత డిస్టెన్స్లో చేసిన వాళ్ళకైతే ఇస్తారు. కానీ సో ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే సో మీ దగ్గర కంటెంట్ స్ట్రాంగ్గా ఉండి సో మీరు సో ప్రాపర్ స్కిల్ ఉంటే కనుక 100% మీకు జాబ్ అనేది 100% గ్యారంటీగా అయితే వస్తుందన్నమాట. అండ్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఏదైనా షార్ట్ కట్ ఉందా, అంటే 3 years కంప్లీట్ చేయాల్సిన డిగ్రీని నేను 1 yearలో కంప్లీట్ చేయొచ్చా అనేసి చాలామందికి అనుకుంటుంటారు అనమాట. సో ఏ యూనివర్సిటీలో అయినా కానీ ఎక్కడైనా కానీ సో ఇది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎందుకంటే 3 years డిగ్రీ అనేది ఓపెన్లో అయినా రెగ్యులర్ అయినా 3 years చేయాల్సిందే. కానీ
ఇక్కడ ఏంటంటే ఓపెన్లో మీరు ఏం చేస్తారంటే సో కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళకుండా సో వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ అలాగే ఆన్లైన్లో క్లాసెస్ వీకెండ్ క్లాసెస్ అలా అటెండ్ అవుతూ మీరు ఎగ్జామ్స్ క్లియర్ చేస్తారు. అంతేగాని నేను 3 సంవత్సరాలు ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయాలంటే సో ఆప్షన్ అయితే లేదు. ఇది వన్ థింగ్ అనమాట. సో ఇవి రెగ్యులర్గా డౌట్స్. అండ్ ఇంకా కొంతమంది బీటెక్ సో ఓపెన్లో చేయొచ్చు అనేసి అంటారనమాట. సో బీటెక్ అనేది డిస్టెన్స్లో ఆ కోర్స్ అయితే లేదు. బట్ దెర్ ఈజ్ వన్ కోర్స్ నేమ్డ్ AIME. అది మీరు ఒకసారి వెబ్సైట్లో అయితే చూడండి, ఇగ్నోయ్ వెబ్సైట్లో చూడండి. AIME అనేది ఈక్వాలెంట్ కోర్స్ అనమాట, బట్ నాట్ సిమిలర్ టు బీటెక్. ఓకే, సో బీటెక్ అనేది మ్యాథ్స్ రెగ్యులర్లో చేస్తేనే సమ్ వాల్యూ అండ్ వాడుతుంటుంది. సో బట్ ఏంటంటే సబ్జెక్ట్స్ అనేవి సమ్వాట్ సిమిలర్ అయితే ఉంటాయి AIME కోర్స్లో. సో దిస్ ఈజ్ వన్ థింగ్. యా, సో ఇవి ఐ థింక్ లైక్ ఓపెన్ డౌట్స్ అనుకుంటున్నా. అండ్ మీకు ఇంకా స్టిల్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, సో దట్ నేను ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ సో ఇవి 4 పాయింట్స్ కదా. ఫైనల్గా మనం ఈ 4 పాయింట్స్ బేసిస్లో కంక్లూజన్ అయితే చేసేద్దాం. కంక్లూజన్ ఏంటంటే సో మీరు ఏదైనా ఒక కాలేజ్లో ఏదైనా ఒక కోర్స్ చూస్ చేసుకునే ముందు సో నేను పైన చెప్పిన విషయాలు అయితే కన్సిడర్ చేయండి. సో లైక్ స్టడీ సెంటర్ మీకు దగ్గరలో ఉండడం కానీ, అలాగే ఫీ డీటెయిల్స్ కానీ, తర్వాత వాళ్ళు ఇచ్చే మెటీరియల్స్ అండ్ క్లాసెస్ కానీ ఇవన్నీ అయితే కన్సిడర్ చేసుకొని సో మీరైతే కాలేజ్ని అండ్ అలాగే పర్టికులర్ కోర్స్ని సో చూస్ చేసుకోండి. అండ్ ఇదొకటి. అండ్ స్టడీ అనేది ఎవరి సొత్తు అయితే కాదు. సో చదువు అనేది ఎవరి సొత్తు కాదు. సో ఎవరైనా చేయొచ్చు. సో ఈ చదువుకోవడానికి ఏజ్ అనేది ఏం సంబంధం లేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. సో నేను రీసెంట్గా ఎగ్జామ్స్ రాశాను అనమాట. సో అక్కడ చూస్తే అందరూ టీచర్స్ ఏదో ఒక ప్రొఫెషన్లో ఉండే వాళ్ళే వచ్చారనమాట ఎగ్జామ్స్ రాయడానికి అయితే. సో మీరు నాకు ఇంత ఏజ్ కదా, సో నేను ఏం చేస్తాను ఇప్పుడు చదువుకొని, అలాంటివి అయితే అసలు ఏం పెట్టుకోద్దండి. సో మీకు ఒకటి చేయాలనిపించింది సో గ్యారంటీగా సో దగ్గరలో ఉండే యూనివర్సిటీకి వెళ్ళండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ ఆర్ ఏదైనా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా కానీ సో మీకు ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో సో దాని గురించి తెలుసుకోండి. అలాగే కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అయితే పొందండి. సో దట్ మీకు ఆ పర్టికులర్ కోర్స్తో సో మీకు ఏదైనా ఫర్దర్గా ఆపర్చునిటీ వస్తాయేమో ఎవరికైనా తెలుసు. సో అది ఒకటి. అండ్ సో ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఎక్కడ ఒకసారి చూసా. సో శ్రీకాకుళంలోనే ఎక్కడనో ఒక పూజారి అనమాట. సో ఆయనకు దగ్గర ఒక 10-15+ డిగ్రీస్ అయితే ఉన్నాయంట. సో ఆ 10-15+ డిగ్రీస్, పీజీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ ఇవన్నీ ఉన్నాయంట. అలాగే PhD కూడా ఏదో కంప్లీట్ చేశారంట. ఆయనకు సో ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయంట. కానీ ఆయన సో నేను ఎక్కడికి వెళ్ళాను, సో నేను గుళ్ళోనే పూజ చేసుకుంటాను అనేసి ఆయన అయితే చెప్తున్నాడంట. ఓకే, సో అంటే అది అలా కొంతమంది ఉంటారనమాట. వాళ్ళకు ప్యాషన్. సో ఏదో ఒక నాలెడ్జ్ తెలుసుకోవాలి, సో అట్లా కంప్లీట్ చేయాలని. సో ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ అదైతే ఉంటుంది అనమాట. సో ఆ విధంగా సో మీకు కూడా అలాంటివి ఏమైనా డ్రీమ్స్, గోల్స్ ఉంటే సో తప్పకుండా అయితే ఈ పర్టికులర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. సో దట్ మీరు కూడా మీ యొక్క కెరీర్లో సో మీరు కావాల్సింది, మీరు ఎక్స్పెక్ట్ చేసింది అయితే అచీవ్ చేయొచ్చు. సో ఇది ఈ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో జై హింద్.